ఏం కూర ఇదే? చెత్తకుప్పలం జరుగుచ్చావా? ముస్టోన్ అనుకున్నావా? ఎవరు తింటాడు? చెప్పిందే కదండి నేను చేశాను. అయ్యో ఇలా పొద్దునే తాగేతో హింసిస్తున్నాడే. నోర్వే, నువ్వు బాగుపడవయ్యా, నాశనం అయిపోతావు. ఏంటయ్యా ఇలా కొడుతున్నావు? నీకు బుద్ధి లేదు? ఆడదాని మీద చేసుకుంటావా? ఇది నా పెళ్ళం, కొడతాను, చంపుతాను. అడగడానికి నువ్వెవరా? అయితే మాత్రం గొడ్డున బాదినట్టు బాధిస్తావా? అయితే అయ్యో అమ్మా, మీరు వెళ్ళిపోండి. ఈయన మృగం. నేను మృగాన్నా? మొగుడైతే కొడతానే, నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. ఏం చేస్తాను? పోలీసులకు ఫోన్ చేస్తాను. చేసుకోపా. శారద గారు, మీరు పైకి వచ్చేయండి. ఫోన్ చేసి చెప్పే చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? పని చెప్తాను. చెప్పే చూద్దాం. మూసుకొని ఉండు, అంతా నీ వల్లే. ఎవరైనా తలుపు తీయండి. తలుపు తీరా మహేష్. రే మహేష్, రే జారిపడ్డాన్రా. ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా వెనక నుంచి తోసినట్టు అనిపించిందా? ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరొస్తారా? ఏంట్రా? ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏంట్రా? దెబ్బలా తగిలింది. ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే
చేయి జారి కింద పడింది. నేను తీసుకుందాం వంగాను. సోప్ మీద కాలు పెడితే జారి టబ్బు కొట్టుకున్నాను. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు జారిపడింది నిజమేనని. నమ్మితే నమ్ము, నమ్ముతే పోరా. సిద్ధార్థ్, టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి అది చెప్పేవారిదిరా? నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి వదిలే. నేనిక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా. నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పుడుతుంది. ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడు ఉన్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? శారద గారు, శారద గారు, శారద గారు, శారద గారు. సార్, లిఫ్ట్ వర్క్ అవుతాం సార్. ఏమండి, సిద్ధార్థం గారు కింద పడిపోయారు. తలకి పెద్ద దెబ్బ తగిలింది. మీకు సిద్ధార్థ నెంబర్ తెలుసా? ఏమైంది? ఎత్తండి, ఎత్తండి. రాక్షసి, ఎక్కడ తగ్గురావే? బయటికి రావే, బయటికి రా. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను నీకేం ద్రోహం చేశానే? నేను నీకు మంచి చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? నువ్వు ఆ రోజు చూసావు కదా, నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించాను. నువ్వు చనిపోతే ఎంత బాధపడ్డాను. కానీ నువ్వు
చూడు నేను కాపాడలేకపోయానని నీ చెప్పులు తెచ్చుకుంటున్నానే, కానీ నువ్వు నన్ను నా వాళ్ళని చంపుతున్నావు కదా. మా అమ్మ నేను ఏం చేస్తుంది, నీకేం పాపం చేసిందే, ఏం కావాలా నీకు, నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? ఓ నన్ను ఉద్దేశిపో, ఎక్కడికి పెట్టుకో. మా అమ్మకి ఎవరైనా జరిగితే, మా అమ్మకి ఎవరైనా జరిగితే నా గొంతు కోసుకుంటానే, కోసుకొని చేస్తానే, చచ్చి నీ దగ్గరకు వచ్చి నా పగ తీర్చుకుంటానే. పేషెంట్ ఇంటి అడ్రస్ ఇవ్వకూడదు సార్. మేడం ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, నేను పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నాను. ఆయన అడ్రస్ ఇచ్చారంటే నా ఉద్యోగం పోతుంది సార్, అర్థం చేసుకోండి. అన్నా నమస్తే అన్నా. ఏంటి మావయ్య, నేను బద్రీని అర్జెంట్గా ఒక ఆటో నెంబర్ ట్రేస్ చేయాలి మావయ్య, చాలా అర్జెంట్ మ్యాటర్, సీరియస్ ప్రాబ్లం మావయ్య, అర్థం చేసుకో. అయ్యో మీ ఆర్టీఓ ఆఫీస్ లో వర్కౌట్ కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏపీ 02 AL 5589. ఆ పిల్ల అడిగాను రెండోసారి అన్నా ఉంది. ఇక్కడ ఒక ఆటో ఉన్నది మీకు తెలుసా? ఈ ఆటో డ్రైవరు మేమన్నా పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా ఆటో చచ్చిపోయింది. నెంబర్ 5789. మన పచ్చడి గురించి అడుగుతున్నారు ఏయ్, ఊరుకోరా. ఆ ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు ఏయ్, గవర్నమెంట్ రా. వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఎందుకు ఫాలో అవుతున్నారు? అన్నా నేను మీకు గుర్తున్నానా? లేదు. అన్నా మీరే కదా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈ కారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్నా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పనా? పోరా, ఆటో వాడంటే బుష్ అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు, రోజుకి 500 చాలు మాకు, అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్న, ఏదో తెలియకన్నాడు, ఏం చేయాలో చెప్పనా చేస్తాం. ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు, నేనేమన్నా బిచ్చగాడా? ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చారు? వాడికి పిచ్చి పెట్టినట్టుంది. వాళ్ళ అమ్మాయిని చంపినోడిని కనిపెట్టాలంట. ఉదయాన్నే 6 గంటలకు వచ్చి ఏం కారు, ఏం కలరు, ఏం నెంబర్ అని పోలీసు వాళ్ళలాగా ప్రశ్న వేసి నన్ను చంపుకు తింటున్నాడు. 2 రోజులుగా అడ్రస్ లేడు, ఇప్పుడు నువ్వు వచ్చావు. అన్నా ప్లీజ్ అన్నా, దయచేసి చెప్పన్నా. ఏంటి డబ్బులతో పని జరగలేదని కాళ్ళబేరానికి వచ్చావా? ప్లీజ్ అన్నా ఆయన అడ్రస్ ఇవ్వండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా చెప్పనా. కాచగూడ రైల్వే స్టేషన్ కాల ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది, దాని ఓనరే. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అన్నా. సరే వెళ్ళండి.
అన్నా ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా? ఇంత దూరం వచ్చింది ఎందుకురా? దిక్కులు చూడడానికా? ఏం చేయమంటారా? ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు, ఆ అమ్మాయికి ఏమో సమాధి కట్టారు. అమ్మాయిని పాతేస్తారా? అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయిని దహనం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు. మనమేం చేయగలరా? ఆ శవాన్ని బయటికి తీసి తగలదా? ఆ తప్పురా. వాళ్ళ నాన్న చేస్తారా తప్పు? శవాన్ని పబ్లిక్ సిమెంట్ కదా పాతాయి, అదే కదా రోలు. మనకే అది శవం, ఆయన కన్నా కూతుర్రా. ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? Mannitol 100 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్ నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్ ఇట్ ఇన్ 2 days. ఎప్పుడు డిశ్చార్జ్ డాక్టర్? 3 days లో. ఎవరు మీరు? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు. ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకో 3 రోజుల్లో మనం ఏదో ఒకటి చేయాలరా. ఇంకో 3 రోజులు ఆ దయ్యం పెడితే వదులుతుంది. రా.